ప్రియులారా, గత కొంతకాలంగా మనం దేవుని రాకడ గురించి అనేక అంశాలు నేర్చుకుంటూ సిద్ధపాటు కలిగి ఉండాలనే కదా చూస్తున్నాము. అసలు ఆ సిద్ధపాటు ఏంటి, ఎలా ఉంటే మనం ఎత్తబడతాం అనేది కనుక చూసుకుంటే, మనం ఈ భూమి మీద ఏ పనైనా ఏ ఉద్యోగమైనా ఏది చేసినా పర్వాలేదు, కానీ మన హృదయము, మన మనస్సు, మన అంతరంగము అవన్నీ కూడా మన మెదడు, బుర్ర, మన ఆలోచనలు, తలంపులు, కోరికలు, ఆశలు, ఉద్దేశాలు ఏదైనా సరే అన్నీ దేవునితో పెనవేయబడాలి. ఇంకా మన కళ్ళ ముందు దేవుడే కదలాడాలి. అలాగని మీరు చేయకుండా ఉండమని కాదు, ఏది చేసినా ఇలాగ ఈ విధంగా ఉండాలి. మన మైండ్, హార్ట్, బ్రెయిన్ అన్నీ కూడా దేవునితో లింకప్ అయిపోయి టైఅప్ అయిపోయి ఉండాలి. ఇంక ఏ కన్నులు మూసినా కన్నులు తెరిచినా ఇంకేంటంటే ఇంకా దేవుడే కనపడాలి. ఆయన రాజ్యం కనపడాలి, ఆ పరలోక ఆకాశమే కనపడాలి. ఇంకా ఆ విధంగా మనం చూనయ్యి ఉండాలన్నమాట. అప్పుడే మనం ఎత్తబడతాం, లేదంటే విడవబడతాం. ఇది గమనించుకొని మనం ఆ విధంగా మనం ఉండాలని చెప్పి మన ఏది కూడా మన యొక్క గమనాన్ని డిస్టర్బ్ చేసేదిగా ఉండకూడదు. అలాంటిది ఏదైనా ఉంటే వాటిని విడిచిపెట్టేసేయండి, మానేసేయండి, అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఏంటంటే మీ గురి, గమ్యం అన్నీ కూడా దేవుని వైపే ఉండాలి. అది గమనించుకొని అలాగే ఏది అడ్డుగా ఉన్నా తొలగించుకొని అలా దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని చెప్పి ప్రభువైన యేసు నామమున మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.